హలో గాయస్, వెల్కమ్ టు మై బ్యాచులర్ కిచెన్. వీడియోలో కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి చట్నీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి చట్నీతో పాటు కొద్దిగా పల్లీలు వేసి చేస్తే చట్నీ అదిరిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. నేనైతే ఫస్ట్గా ఒక కొబ్బరికాయ తీసుకున్నా. కొబ్బరికాయని చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలి, చాలా చిన్న పీసులుగా కట్ చేయాలి. దాంతో పాటుగా కొద్దిగా శనగ పలుకులు తీసుకున్న, గ్రౌండ్ నట్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి, అదేవిధంగా ఒక 4-5 పచ్చిమిరపకాయలు. నాకైతే ఇవి సరిపోతుంది. మీరు ఇంకా కొబ్బరికాయ పెద్దది తీసుకుంటే ఇవన్నీ కూడా ఇంకా కొద్దిగా పెంచుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. దీనికైతే ఇది సరిపోతుంది. ఆయిల్ వీటెక్కినాక మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసి రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం ఈ మిక్సర్ని మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే బాగా వేపుకోవాలి. దాంతోపాటు కొద్దిగా శనగపప్పు వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుంది. కొద్దిగా జీలకర్ర కూడా ఇదే టైంలో యాడ్ చేయాలి. దీనివల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది. ఈ పచ్చడి వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కొబ్బరి వల్ల జుట్టు రాలిపోకుండా గట్టిగా ఉంటుంది. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చినంతవరకు వేపుకోవాలి. వేపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే తింటే చాలా మంచిది. బాగా కూల్ అయిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో తీసుకొని బాగా మిక్స్ చేసి పూర్తిగా పేస్ట్ అయినంత వరకు కూడా బాగా మిక్స్ చేయాలి. దీంతో మనకి కారం సరిపోకపోతే కొద్దిగా కారం యాడ్ చేయాలి. దాంతోపాటు మనకి టేస్ట్కి తగ్గ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీనికైతే ఇది సరిపోతుంది. ఇవన్నీ మిక్సర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా పేస్ట్ అయినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న బౌల్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. కొద్దిగా జీలకర్ర వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుంది. నేను జీలకర్ర అయితే వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా పప్పు వేస్తున్నాను, శనగపప్పు. దీనివల్ల అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కంపల్సరీ యూజ్ చేయాలి. దీనివల్ల అయితే టేస్ట్ పెరుగుతుంది. ఎండుమిరపకాయలు కంపల్సరీగా వేయాలండి. ఒక 3 నుంచి 4 అయితే సరిపోతాయి. నేను వీడియోలో ఏ విధంగా వేస్తున్నా అదే విధంగా వేయండి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. రెడ్ కలర్ వచ్చిన వెంటనే మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేయాలి. బాగా పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన దాన్ని ఇందులో యాడ్ చేయాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అయితే సరిపోతాయి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక కరివేపాకు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. చూసారు కదండి, బాగా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక 3 to 4 minutes జస్ట్ కలిపితే సరిపోతుంది. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ ఎవరికైనా సరే చాలా తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే కొబ్బరి ఎక్కువగా యూజ్ చేస్తారు. మనం డైరెక్ట్ కొబ్బరి తినలేం కాబట్టి ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా ఎక్కువ తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. రైస్తో ఒకసారి టేస్ట్ చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కొబ్బరి అండ్ పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.